వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తొలి వెలుగు మేడం. సో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం చాలా రణరంగంగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఓట్లు వేసే రోజు, పోలింగ్ రోజు మనం అబ్జర్వ్ చేస్తే 4 లక్షల ఓటర్లో కేవలం 2 లక్షల ఓటర్లు మాత్రమే బయటకు వచ్చారు, ఓటేశారు. కానీ ఆ 2 లక్షల్లో కూడా కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందంటూ ప్రతిపక్షాలు మీ మీద కొన్ని ఆరోపణలు చేశాయి. ఆరోపణల మీద మీ కామెంట్ ఏంటి? ప్రస్తుతం మీ అభ్యర్థి 3 రౌండ్లలో కూడా లీడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఒక 4 రోజుల ముందుకు వెళ్ళిపోవాలి. బుధవారం మనకు ఎన్నికలకు మంగళవారం రోజు ఎన్నికలు చేస్తే బుధవారం రోజే వాళ్ళకి తెలుసు. గురువారం రోజులే డబ్బులు పంపిణీ చేశారు. బుధవారం రోజే ఓడిపోతున్నామనే ప్రిడిక్షన్ వచ్చేసింది వాళ్ళకు. ఆల్రెడీ ఆ ప్రిడిక్షన్ కంటిన్యూ అయిపోయి చేతులు ఎత్తేసి 2 రోజుల ముందు ప్రచారం కానీ ఆ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలకు కానీ కనీసం మీడియా ముందు కానీ ట్విట్టర్లో కూడా చెల్లించినటువంటి కేటీఆర్ ఓడిపోతామనే భయంతో ఆమె 2:30కు సుమారుగా 2:30కు మధ్యాహ్నం 2:30కు వచ్చి అన్అఫీషియల్గా ప్రెస్ మీట్ కండక్ట్ చేసింది. అభ్యర్థి ఓడిపోతున్నామనే ప్రెస్టేషన్లో భయంతో ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం కండెంప్ట్. అది అయినా కానీ చేసినటువంటి అప్పుడే ఆమెకు అర్థమైపోయింది ఇది దొంగ ఓట్లు వేస్తే గెలిచిందో లేకపోతే దొంగ పరిణామమో కాదు, ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి అవమానిస్తున్నట్టుగానే నేను భావిస్తున్నా. నిజంగా వాస్తవంగా చెప్పాలని అంటే మీరు ప్రతినిత్యం అనునిత్యం మా క్యాండిడేట్కి టికెట్ ఇచ్చినప్పటి మరుక్షణం నుంచి ఆయన రౌడీ, ఆయన గుండాలకు టికెట్ ఇచ్చింది, హైడ్రా పెట్టి కూల్చేస్తుంది, హైడ్రా కావాలన్నా మీకు కారు కావాలన్నా అని ప్రతిరోజు అనునిత్యం ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కేటీఆర్ఏ కానివ్వండి మొత్తం వాళ్ళ శ్రేణులు ఇదే ప్రచారం చేసింది. కానీ గత 10 ఏళ్లుగా మాగంటి గోపీనాథ్ 10 ఏళ్ళు అక్కడ అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళ ఎమ్మెల్యేగా ఉండి మరి ఏ డ్రైనేజ్ వ్యవస్థ చక్కగా చేయలేదు, ఏ రోడ్లు వేయలేదు, ఎక్కడికక్కడ మనం అనుకున్నట్టు జూబ్లీహిల్స్ అంటే అత్యధికంగా ధనవంతులు శ్రీమంతులు ఉండే నియోజకవర్గం అని ప్రపంచానికి తెలుసు. కానీ లోతుగా వెళితే అక్కడ 90% మంది స్లమ్ ఏరియాలే ఉంటాయి. పేద బలహీన బడుగు వర్గాలు మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే ఉంటాయి. మరి అక్కడ ఆ ప్రజల అవసరాలు కానీ ప్రజలకు సంబంధించిన ఎటువంటి కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు చేయకుండా రోడ్లు వేయకుండా మేము గత 3-4 నెలల నుంచి అక్కడ 150 కోట్ల నుంచి 200 కోట్ల వరకు అక్కడ వెచ్చించి అభివృద్ధి పథకాలని తీసుకొని వచ్చినాం. రోడ్లన్నీ ఎక్కడెక్కడ గల్లీలలో రోడ్లు లేవో రోడ్లు వేయించినాం. వాటర్ ట్యాంక్ ఇబ్బంది అయిన చోట వాటర్ ట్యాంక్ మరి పునరుద్ధీకరణ చేసినాం. మరి డ్రైనేజ్ వ్యవస్థని సరిగ్గా చేసినాం. అన్ని చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకుంటూనే పోతుంది. మరి 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ ఏ అభివృద్ధి చేయకుండా ఓటు అడిగి కేవలం మా అభ్యర్థిని తిట్టడంతోనే సరిపోయింది వాళ్ళకు 1 నెల రోజులు. మరి ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడలేదు? ఎందుకు గల్లీలో పోయినప్పుడు ఈ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు, ముక్కులు మూసుకొని పోతున్నారు ప్రజలని ఎందుకు చెప్పలేదయ్యా నువ్వు? ఇది చెప్పకుండా కేటీఆర్ ఇష్టం వచ్చినట్ల దొంగ వాగుళ్ళు వాగి దొంగ ఓట్లు వేయించిరట. మీరు గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిందల్లా ఇతరులు చేస్తారనే ఒక నెపం మీకు ఆలోచనలు వచ్చినాయి. అంటే తా చెడ్డ కోతి వనమెల్ల జడిపింది అన్నట్టు, గురిగింజ తన నలిపెరగదన్నట్టు, నీకు కనబడదు అన్నట్టుగా కేటీఆర్ వాళ్ళు చేసిన వినాశనం కేటీఆర్ అందరు కలిసి తెలంగాణను సర్వనాశనం చేసి అప్పుల కుప్పగా చేసి మేము 2 ఏళ్ల నుంచి బొంత గుట్టినట్టు ఇస్రాక్ గుట్టినట్టు గుట్టుకుంటా వస్తుంటే 3 రౌండ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 6000 మెజార్టీ లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది, ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3 రౌండ్లు పోస్టల్ బ్యాలెట్లో మీరు కూడా ఆధిక్యంలో ఉన్నారు. మీ పార్టీ అభ్యర్థి మీరు గెలుపు ఖాయమైంది అనుకుంటున్నారా లేకపోతే చివరి రౌండ్ వరకు ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా? నేను ఈ రోజు కాదు, అభ్యర్థిని ప్రకటించక ముందు చెప్పిన, అభ్యర్థిని ప్రకటించగానే ధీమా వ్యక్తం చేసిన మంచి మెజార్టీతో గెలుస్తామని. ఇప్పుడు ఇంకా మీరు కౌంటింగ్ చేస్తారు, అఫీషియల్ కోసం చూస్తున్నారు. మేము ఎప్పుడో చెప్పినాం మా అభ్యర్థి గెలుపు ఖాయము, ఓడిపోవడం బీఆర్ఎస్ వంతు అవుతుంది, చూసుకుంటా పోండి. అభివృద్ధి దిశగా ఈరోజు ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని నినాదం తీసుకొని పోయిన నవీన్ యాదవ్కు మొగ్గు చూపినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా మీ మీడియా ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నియోజకవర్గం ప్రజల్ని కూడా అవమానించిర్రు. అక్కడ ఎవరన్నా వచ్చి వాళ్ళ కోసం పనిచేస్తే రౌడీలు అన్నారు, ఎవరు పనిచేసినా రౌడీలు అన్నారు. ఎన్ని రకాలుగా హింస పెట్టాలనో అన్ని రకాలుగా హింస పెట్టారు. పైగా అధికారం ఉన్నది, బలం ఉన్నది, పవర్ ఉన్నది అని దాన్ని ఉపయోగించుకుంటున్నారు అన్నారు. కానీ పవరు బలము ఎక్కడ ఓటర్ తలుచుకుంటే పవరు బలము ఎక్కడ కూడా పనిచేయదు. ఓటర్ వెళ్ళి తన సొంత హక్కుని వినియోగించుకుంటారు. నువ్వు 10,000 ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా ఓటర్ నాడిని నువ్వేం బయటికి ప్రిడిక్ట్ చేయలేవు. వాళ్ళు చెప్పేది ఒకటైతే ఓటు వేసేది ఒకటి అయ్యి ఉంటుంది. వాళ్ళు ఈరోజు ఓటర్ అయితే బహిరంగంగానే చెప్పారు, నవీన్ యాదవ్ మా ఇంటి బిడ్డ, మా గల్లీ బిడ్డ, మా బస్తీ బిడ్డ,
నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలి. 2 సార్లు ఓడిపోయిన సానుభూతే కాకుండా అధికారం లేకున్నా అసలు ఏ పదవి లేకున్నా కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు. మరి ఇదే మాగంటి గోపీనాథ్ ఎవరికన్నా ఏమైనా సాయం చేసిండా? మీరేమో మీ అభ్యర్థి చాలా సౌమ్యుడని, చాలా తెలివిగలవాడని, చాలా చదువుకున్నాడని, సేవాభావం కలిగిన వాడని చెప్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, విపక్షాలు కావచ్చు, ఒక రౌడీ ఫ్యామిలీని, ఒక రౌడీ అని, గెలిస్తే అరాచకాలు పెరుగుతాయని, గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, గెలిస్తే జూబ్లీహిల్స్ ప్రజల్ని పట్టించుకోరని వాళ్ళు ప్రచారంలో ఆరోపణలు చేశారు. ఏది వాస్తవం అనుకోవాలి? వ్యక్తి మీద నేను మాట్లాడొద్దు, కానీ ఇప్పుడు మా అభ్యర్థి మీద గెలుపు దిశగా పూర్తిగా ప్రయాణం చేస్తున్నటువంటి అభ్యర్థి మీద ఈ నిందలు వచ్చినాయి కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలి. మాగంటి గోపీనాథ్ కన్నా పెద్ద రౌడీలు ఎవరన్నా ఉంటారా? ఆమె 2:30కు ప్రెస్ మీట్ పెట్టి ఆమె కూడా రౌడీలాగా మాట్లాడినటువంటి నిజ స్వరూపం బయటికి తీసి 13వ తారీఖు వరకు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, 14వ తారీఖు మీ సంగతి చెప్తా అంటే అర్థమైంది. లైవ్ లో అధికార పార్టీకి కొమ్ముగాస్తున్నారు పోలీసులు చూసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. ఇదే చేసిరడనా వాళ్ళకి అలవాటు అయిపోయిన వ్యవహారం అందరి మీద రుద్దితే సరిపోతుందా? నేను హుజూర్ నగర్ ఎన్నికలలో డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వచ్చి 5 కోట్ల రూపాయల్ని ఊరు బయట పంచుతుంటే లైవ్ గా పట్టుకున్నా. అక్కడ పోలీసు నన్ను తరిమి కొట్టిండ్రు, వీళ్ళు ఎమ్మెల్యేలు నన్ను తరిమి కొట్టిండ్రు. డైరెక్ట్ డిప్యూటీ సీఎం 5 కోట్ల రూపాయలు అక్కడికి తెచ్చి నోట్లు పింక్ కలర్ నోట్ 2,000 అప్పుడు ఇంకా చెల్లుతుండే అన్ని తెచ్చి కవర్లలో పెట్టి ఈయడం. నేను లోపలికి పోతే ఒక్కదాన్ని ఆ పద్మవ్యూహంలోకి పోయినట్టు ఒక్కదాన్ని లోపలికి పోయినా. లోపలికి పోతే అక్కడ 5 కోట్ల రూపాయలు ఆయన వెహికల్లో తీసుకొని వచ్చాడు. మీరు చేసినట్లు అందరూ అనుకుంటారా? మీరు దుబ్బాక ఎన్నికలలో ఏం చేసిండ్రు, హుజురాబాద్ ఎన్నికలలో ఏం చేసిండ్రు, ఇదే హుజూర్ నగర్ ఎన్నికలలో ఏం చేసిండ్రు? అందరు అట్లాంటివి చేస్తారు అనుకుంటారా? మునుగోడు ఎన్నికలలో ఏం చేసిండ్రు? మునుగోడు ఎన్నికలలో ఒక ఊరు బహిష్కరించింది. పక్క ఊరికి 10,000 ఇచ్చిండ్రు, మాకెందుకు ఇయ్యరు అని ఊరు బహిష్కరిస్తే రాత్రి 1.5 కోట్లు 2 కోట్లు తీసుకొని పోయి అలా వంచేసి వచ్చిండ్రు. తెల్లారి వరకు సైలెంట్ అయింది ఆ ఊరు. మరి ఎట్లా ఇవన్నీ మీరు చేసి మంది మీద ఆరిపోసుకుంటామంటే ఎట్లయితుంది? కానీ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు జూబ్లీహిల్స్ నాన్ లోకల్ లీడర్స్ కి ఏం పని? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే ఓటర్లను మభ్య పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎవరున్నారు అక్కడ కేసు పెట్టుకోవాలి. ప్రజాస్వామ్యానికి ఎవ్వరి మీద కూడా అధికారం లేదు, అందరికీ సమానమే. ఒక్కొక్కరికి ఎక్కువ ఒక్కొక్కరికి తక్కువ లేదు. ఇది బీజేపీ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇది 140 ఏళ్ల నుంచి ఉండి అందరి మన్నలను పొందినటువంటి పార్టీ ఇది. లేకపోతే ఎప్పుడో చచ్చిపోతుండే. ఎన్నో పార్టీలు పోయినాయి, అన్ని అట్లా కాంగ్రెస్ కూడా పోతుండే. నేను ఒక్కడు గుర్తు చేసుకోవాలి, ప్రజాస్వామ్యం ఉన్నది. మనకు ప్రజాస్వామ్యంలో ఈసీకి కంప్లైంట్ చేసుకోవచ్చు, పోలీసుకి చేయొచ్చు. కానీ నేను అడుగుతా, పాడి కౌశిక్ ఏం పని? పాడి కౌశిక్ ఏడికొచ్చిండు? ఈమె ఏడికొచ్చింది? నవీన్ యాదవ్ ఆఫీస్లోకి జ్వరబడి వచ్చి ఆడ కూర్చొని ధర్నా చేస్తారు. అక్కడ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్కు పర్మిషన్ తీసుకొని రెస్ట్ కోసం కళాకారులు వీళ్ళు రెస్ట్ తీసుకోవడం కోసం, పడుకోవడం కోసం వాళ్ళు ఒక రోజు ఉండి వాళ్ళు వేరే కార్యక్రమం పోతానంటే ఆడికి పోయి దొంగ ఓట్లు పడుతున్నాయి. అసలు ఫంక్షన్ హాల్లో ఓటు బూత్ ఉన్నదా? వాళ్ళ ఆఫీస్లో నువ్వు ఎట్లా వస్తావు? ప్రైవేట్ ప్రాపర్టీలోకి, ప్రైవేట్ ఆఫీస్లోకి ఎట్లా వస్తావు? పర్మిషన్ తీసుకొని ఈసీ నువ్వు ఒక క్యాండిడేట్వి, వేరే వాళ్ళు జ్వరబడ్డారంటే వేరు, నువ్వు క్యాండిడేట్వి, ప్రధానమైనటువంటి అభ్యర్థివి నువ్వు, అపోజిషన్ కాంగ్రెస్కు ఉన్నటువంటి అభ్యర్థివి. డైరెక్ట్ వచ్చి ఆఫీస్ గేట్లు తెచ్చుకొని వచ్చి కూర్చొని నువ్వు ధర్నా చేస్తావా? ఇవన్నీ మీరు చేసి మా మీద ఏడిస్తే ఎట్టయితుంది? నేను అక్కడి నుంచి లైవ్ ఇచ్చిన, మీకు గుర్తుందేమో కదా 6 గంటలకు ముందు వీళ్ళందరూ ఎట్లా పోయి వాళ్ళ ఆఫీస్ ముంగల కూర్చుంటారు. పాడి కౌశిక్ ఎవడు? ఆ నియోజకవర్గముడా? ఎందుకు వచ్చిండు? ఎంతమంది వచ్చిర్రు? మీలాగా మాకు అర్చి గీ పెట్టే అలవాటు అవసరం లేదు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ రాలేదా? బీర్లా ఐలయ్య కనబడలేదా? కేసు పెట్టింది కదా, కేసు పెట్టింది కదా. మేము కూడా అంటున్నాం, మీరు కూడా పెట్టండి. మీరు పెట్టడానికి ఒకవేళ మేము అలా తప్పించుకోవాలంటే మీరు కేసు పెడితే వాళ్ళ మీద కేసు ఎందుకు ఫైల్ అవుతుందో చెప్పండి నాకు. మీ వాళ్ళు వచ్చారు, ఇంకా మేము వదిలేసాం. ప్రెస్ మీట్ పెట్టావు కదా నువ్వు డైరెక్ట్ గా. ఎట్లా పెడతావు? ఏం రైట్ ఉన్నది నీకు? అసలు చూస్తే అప్పటికప్పుడే డిస్క్వాలిఫై చేయాలి తనకి. ప్రెస్ మీట్ పెట్టి ఓటేయండి అని అభ్యర్థించింది తను. కేసీఆర్ ని చూసి ఓటేయండి అన్నది, తనని చూసి ఓటేయండి అని లైవ్ పెట్టి చెప్తావా నువ్వు? ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఓట్ చోరీ చేయడం ఇంకెవరన్నా ఉంటుందా? కేసీఆర్ ఎక్కడ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కూడా ఎక్కడ చర్చ జరగలేదు. బట్ కేసీఆర్ రాకుండా మేము గెలుస్తామనే ధీమా బీఆర్ఎస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ అనర్థాలకు దారి అంట నేను. కేసీఆర్ వస్తాడని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? తన సొంత నియోజకవర్గం గెలిపించిన నియోజకవర్గం గజ్వేల్ ప్రజల్నే గాలికి వదిలేసిండు. అసెంబ్లీకి అప్పుడప్పుడు రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు, లేకపోతే మళ్ళీ సస్పెండ్ అవుతాడు అని అప్పుడప్పుడు వచ్చి జీతం కోసం వచ్చి 6 నెలలకు ఒకసారి వచ్చి పోయిండు. 2 సార్లు వచ్చిండు, అది కూడా అసెంబ్లీకి. అంతకన్నా ఎక్కువ వచ్చిండా? కేసీఆర్ ఫామ్ హౌస్ కంకితం. ఇప్పుడు ఓడిపోయినాక కేటీఆర్ ఏ అమెరికాకో ఏ సింగపూర్ కో పరాడు. ఆల్రెడీ 2 రోజుల ముందు గైవ్ అయిపోయాడు. ఎక్కడైనా మాట్లాడిండా కేటీఆర్? ఆఫ్టర్ ఎలక్షన్ మాట్లాడాలి కదా.
ధన్యవాదాలు అన్న చెప్పాలి కదా, ఏమైనా చెప్పాలి, ఏమైనా చెప్పిండా? ఏం చెప్పలేదంటే ఓటమి ఖరారైందని అది ఆయన మనసులో ఉంది, నేను మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని రావాలి అని మళ్ళీ రాలేడు. అన్నిటికన్నా ముఖ్యము కేసీఆర్ తిట్టిండని స్వయాన ఆయనే ఒక మీడియా ముంగల చెప్పిండు. మీరు ఉండొచ్చు కదా, ఒక ప్రైవేట్ ఛానల్ ముంగల చెప్పుకున్నటువంటి విషయం, ఇట్లా మాట్లాడొద్దు, ఇట్లా చెయ్యొద్దు అని తిట్టిండు. అసలు అభ్యర్థి కన్నా ఎక్కువ నువ్వే ఫోకస్ అవుతున్నావు, అభ్యర్థికి మాట్లాడనిస్తలేరు, అభ్యర్థిని ప్రజల మధ్యలో తిప్పలేరు సరిగ్గా అని చెప్పినటువంటి విషయం మీరు దొంగ పనులని చేసి మా మీద అంటారేంది? ఈరోజు నవీన్ యాదవ్ని ఇంకొకరిని పక్కన పెట్టి కంపేర్ చేయండి. అక్కడ ఈ ఎన్నికలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. మాగంటి సునీతని కానీ ఇంకెవరైనా ఇతరాత్ర ఎన్ని ప్రతిపక్ష నాయకులు ఉంటారో వీళ్ళు అధికారం లేకున్నా సొంత డబ్బుతో ఎన్ని దేవాలయాలు కట్టించిండొచ్చు, ఎంతమందికి సావు బతుకులల్లో వాళ్ళ ఇంటి డబ్బును పెట్టిండొచ్చు. మీరు రౌడీ, వీధి రౌడీ, ఆ రౌడీ, ఈ రౌడీ అన్నారు కదా. వీధి రౌడీ అయితే తన కుటుంబాన్నే బాగు చేసుకోవాలి. ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ చేస్తారు. జిల్లాలల్లో రాష్ట్రం మొత్తం ఎక్కడ అడిగినా, ఏ దేవాలయంకి అడిగినా, ఏ సావుకు బతుకు అడిగినా, వాళ్ళ కులపోళ్ళు అడిగినా, ఇతరులు అడిగినా వచ్చి ఇంటి దగ్గర ఎందుకు వచ్చి ఆశ్రయించి డబ్బులు తీసుకొని పెడతారు. రోజు 100 మంది వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. ఇదే కేసీఆర్ 5 లక్షల రూపాయలు తీసుకొని పోయి బిడ్డ పెళ్లి చేసిండు, అప్పుడు రౌడీ కనవాళ్లే. ఇదే కేసీఆర్ ఒక ప్రచార రథం తీసుకొని పోయి 33 జిల్లాలు ఇప్పటిదాకా అదే ప్రచార రథం వాడతాడు. అప్పుడు రౌడీ ఇచ్చిన సెంటిమెంట్ పనికి వచ్చింది, కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయ్యే వరకు రౌడీ లాగా కనబడ్డా నీకు? బీజేపీ రోల్ ఏమనిపిస్తుంది ఇప్పుడు? మనం అక్కడ 5,000 6,000 వచ్చినట్టు అంటే అదే ఎక్క అనుకుంటున్నాను నేను. అది కూడా పొరపాటున ఎవరో నీ బత్తాయిలు వేసి ఉండొచ్చు ఆ ఓటు. నేనేమంటున్నా అంటే జీరో చేసేది ఉండే, పూర్తిగా జీరో చేస్తే బుద్ధి వస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి పూర్తిగా బీఆర్ఎస్ కు లొంగిపోయాడు కదా. ఒకసారి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా ఒక బూత్కు సంబంధించి వాళ్ళు కూడా తిరిగినటువంటి పరిస్థితి. సో శంకర్ గారు, మీరు తొలి వెలుగు లైవ్లో ఉన్నారు. మనం మినిట్స్ టు మినిట్స్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ను చూపుతా ఉన్నాము. తెలుగు ప్రేక్షకులంతా కూడా చూస్తూ ఉన్నారు, తొలి వెలుగు ప్రేక్షకులంతా కూడా. మీరు ఒక డివిజన్ మొత్తం కూడా చూస్తారు. డివిజన్లో అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరించినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? 3-4 రౌండ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 6,000 పైచిలకు మెజారిటీతో లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్పదలుచుకున్నారు? మేము మీకు ముందే చెప్పినాం, తొలి వెలుగు కూడా ముందే చెప్పినాము. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పనితీరు ప్రజలు మెచ్చుకుంటున్నారు కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు జరిగినప్పటికీ ఒక అభ్యర్థి, మంచి అభ్యర్థిని ఎంపిక చేయడం జరిగిందని చెప్పినాము. ప్రభుత్వం పనితీరు బాగుంది కాబట్టి ఇది ప్రజలు అనుకూలమైన తీర్పు ఇస్తా ఉన్నారని అనుకుంటా ఉన్నాము. ఏదున్నా ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరుకు